అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి డాక్టర్ పెద్దగొల్ల నారాయణ. కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. మనం ఈరోజు ఒక చిన్న విషయం నేర్చుకుందాం. గాలిపటం, దారం. దీనిలో ఒక మోరల్ ఉంటుంది. గాలిపటం మనం ఎగరవేసినప్పుడు అట్లా అట్లా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆ వాతావరణంలోకి ఎగిరిపోతుంది. అంటే అంతకంతకు పైకి ఎగిరిపోతూ ఉంటుంది. అది ఏమనుకుంటుందంటే గాలిపటాన్ని నేను అనేటువంటి గర్వంతో ముందుకు వెళ్ళిపోతాం. కానీ నిజానికి ఆ గాలిపటానికి ఒక దారం ఆధారం అవుతుందన్నమాట. కానీ అది ఆ గాలిపటం అనేటువంటిది గుర్తుంచుకోదు. తను నేనే ఎగిరిపోతున్న మీది అనేటువంటి భావనలో ఉంటుంది గాలిపటం. కానీ ఆధారమైనటువంటి దారాన్ని కూడా మర్చిపోవడానికి అవకాశం తీసుకుంటాం. అట్లనే మన జీవితంలో కూడా చాలామంది మనకు నిజ జీవితంలో చాలామంది మనకు ఆధారపడుతూ ఉంటారు. మనకు ఎంతోమంది ఉపయోగకరమైనటువంటి విషయాలు చేసి పెడతారు. మనకి ఎప్పటికప్పుడు మనం ఎదగడానికి మనకు మెట్లలాగా ఉపయోగపడుతూ ఉంటారు. మనం కూడా ఏ విధంగా అయితే గాలిపటంకున్న గర్వంతో ఉండకూడదు, కానీ దారంలాగా ఆధారమైనటువంటి వాళ్ళందరూ కూడా మనము ఎప్పుడైనా కృతజ్ఞత భావంతో ఉండాలి. అది కృతజ్ఞత భావం అంటే చాలా గొప్పది. కాబట్టి మనము అలా ఉంటే బాగుంటుందనేది నా భావన. జై హింద్, జై భారత్, వందే మాతరం.